నిన్న మొత్తం కంటిన్యూస్గా జర్నీ చేసి షిమ్లా రీచ్ అయ్యాం. నైట్ ఫుల్గా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా స్టార్ట్ చేసాం. గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ షిమ్లా. సో ఎర్లీ మార్నింగ్ లేచాం. సన్ రైజ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. టెంపరేచర్ 6 ఉంది. అయినా కానీ ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి ఇంత పొద్దున్న లెగడంలో అసలు తప్పే లేదనిపిస్తుంది. యూ మస్ట్ సీ ది వ్యూ. ఈరోజు మనం షిమ్లా లోకల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముందుగా మనం వెళ్తున్న ప్లేస్ కుఫ్రీ వ్యాలీ. ఇది షిమ్లా నుండి 14 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ చాలా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ ఇలాగే ఇక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. షిమ్లా వస్తే అందరూ ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయాలి. మేము కూడా కొంచెం ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో కొన్ని అడ్వెంచర్స్ చేద్దామని ఫస్ట్ పాయింట్ ఇది పెట్టుకున్నాం మేము. అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ యాక్టివిటీస్ గురించి ఒక ప్యాకేజ్ లాగా ఫామ్ చేసి వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే 6 యాక్టివిటీస్ అన్నిటినీ కలిపి ఒక ప్రైజ్కి ఇస్తారు. అది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీమ్స్ వైజ్గా పైకి పంపిస్తారు. అండ్ వెళ్ళే దారి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే పెద్ద పెద్ద చెట్లతో ఎంతో అందంగా చాలా 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 బ్యూటిఫుల్గా వేరే వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ కల్చరల్ థింగ్స్, హిమాచల్కి సంబంధించి షిమ్లాకి సంబంధించి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ కానీ క్లాత్స్ కానీ డిఫరెంట్ ఇంటికి తీసుకెళ్ళడానికి గిఫ్ట్లు, వుడెన్ థింగ్స్, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ అలాగే ఫుడ్ కూడా ట్రెడిషనల్ థింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మనకి తెలిసింది చాలా అని ఫీల్ అయ్యే టైంలో సడన్లీ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, కొత్త విధానాలు, కొత్త కల్చర్ చూసినప్పుడు అరే మనకి తెలిసింది చాలా తక్కువ, నేర్చుకోవాల్సింది ఇంకెంతో ఉంది అని చెప్పి అనిపించిందా? నాకు కూడా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అలాగే అనిపించింది. అండ్ అలాగే మేము కొంచెంసేపు అటు ఇటు తిరిగి వీడియోస్ తీసుకున్న తర్వాత మాకు ఆకలేసింది. లైట్గా లంచ్ లాగా స్నాక్స్ తినేసి అక్కడ నుంచి ఇంకో యాక్టివిటీ చేయడానికి మేము బయలుదేరి వెళ్ళాం. అండ్ ఇక్కడ నుంచి చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. లెట్స్ సీ. వెహికల్ వెళ్ళడానికి వాళ్ళు మనకి కింద ఇచ్చిన పాస్ ఉంటుంది, ఇది చూపివ్వాలి. చూపిస్తే ముందుకెళ్ళి వెహికల్ ఎక్కమని చెప్తారు. ఆ వెహికల్ ఎక్కిన తర్వాత ఇంకొక 3-4 ప్లేసెస్కి తీసుకొని వెళ్తారు. సో let's go.
పైకి వచ్చినాం. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ రోప్ ఉంది అడ్వెంచర్. ఫస్ట్ టైం చేస్తున్నా అండ్ లెట్స్ ఎంజాయ్. క్రేజీగా ఉంది. వాడిది ఇంకా ఎందుకు తీయలేదంటే ఇంకా అడ్వెంచర్స్ పెండింగ్ ఉన్నాయి. పదండి వెళ్దాం. శివ ఓకే. క్రేజీ అడ్వెంచర్స్ అన్నీ చేసినాం. అండ్ నేను ఎక్కువ చేయలేకపోయినా, తెలుసు నాకు సర్జరీ అయింది, అవి చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ నార్మల్ దానికే చిన్న పెయిన్ వస్తే తట్టుకోలేకపోతున్నా. అలాంటిది అంత భయంకరంగా నా వల్ల కాదు. మా వాడు మాత్రం అన్నీ చేసిండు. సో 3:30 అవుతుంది, బయటకు వచ్చినాం అక్కడ నుంచి. అండ్ ఇప్పుడు కొంచెం తింటాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్రం ఎక్కి కిందకి వెళ్తాం అండ్ షిమ్లా సైట్ సీయింగ్ చేస్తాం. అండ్ ఈవినింగ్ సన్సెట్ వ్యూ మీ అందరి కోసం తీయడానికి ట్రై చేస్తాం. అండ్ అంతే. అండ్ నాకెందుకు ఒక చిన్న మ్యాటర్ చెప్పాలనిపిస్తుంది. మెమొరీస్ అన్నిటి గ్యాదర్ చేసేటప్పుడు వీటన్నిటిని ఎలా కలపాలని చెప్పి, అంటే అన్నిటిని ఎలా కలపాలి, ఎలా వీడియో చేయాలని చెప్పి చాలా భయం ఉండే నాకు. కాకపోతే అంటే రైట్ పర్సన్, అంటే లైక్ రైట్ పీపుల్, అంటే మనతో ఉండేవాళ్ళు రైట్ పీపుల్ అయితే ఆటోమేటిక్గా కంటెంట్ క్రేజీగా వస్తుంది. ఎందుకంటే ఓకే ప్లేస్ చాలా ఇంపార్టెంటే, కాకపోతే మనతో ఉండే పీపుల్ అంటే లైక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే కంటెంట్ కానీ టైం కానీ క్రేజీగా ఉంటుంది. నాకైతే అది ఫీల్ అయింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ నెక్స్ట్. ఈ భయంకరమైన చల్లుగా వేరే పక్కనే క్రేజీ ఉంది. ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాక లైట్గా తినేసి మేము బయలుదేరి వెళ్తున్నాం మాల్ రోడ్డుకి. కానీ వెళ్ళే దారి మధ్యలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, దాని పేరే గ్రీన్ వ్యాలీ. అండ్ మీకు అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను.
క్రేజీ వ్యూ కదా, దీన్నే గ్రీన్ వ్యాలీ అంటారు. బ్యూటిఫుల్ వ్యూ. డ్రోన్ ఎగరేద్దామని ఉంది, కాకపోతే మాల్ రోడ్కి లేట్ అయిపోతుంది, జల్దీ వెళ్ళాలి. సో మనకు ఉంది ఒక్కరోజే టైం కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. కానీ మీరందరూ ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు మనం వచ్చింది షిమ్లా మాల్ రోడ్. మోస్ట్ ఆఫ్ ది షిమ్లాలో సంబంధించిన అన్ని షాపింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ అలాగే మన బ్రిటిష్ టైంలో కట్టిన ఆర్కిటెక్ట్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ దీని వ్యూ వచ్చేసి చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. సన్సెట్ టైం కల్లా మనం ఇక్కడ ఉంటే ఒక రేంజ్లో మనం దీన్ని ఎంజాయ్ చేయగలం. బట్ అన్ఫార్చునేట్లీ మనం కొంచెం లేట్ అవ్వడం వల్ల లేట్గా రీచ్ అయ్యాము ఇక్కడికి. బట్ ఇట్స్ ఓకే. ఈ నైట్ వ్యూని, లైట్గా షాపింగ్, అలాగే ఇక్కడ వేడి వేడి స్నాక్స్ ఈ చలిలో తింటూ ఈ వైబ్ని ఎంజాయ్ చేయాలి. దీని గురించి ఎక్కువ మాట్లాడడం కంటే చూస్తేనే అందంగా ఉంటుంది. షిమ్లాలో ఇంత చలిలో ఐస్ క్రీమ్ తింటున్నాం. మా అంత పాగగాళ్ళు ఎవరు ఉండరు. ఐ హోప్ ఈరోజు మొత్తం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ని షూట్ చేయడం కంటే కూడా కళ్ళతో చూసి దాచుకోవడమే బెటర్ అనిపిస్తుంది. అందుకే లిమిటెడ్గా మీకు చూపించినా సరే డీటెయిల్డ్గా ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే రేపు మేము ఇక్కడ నుంచి మనాలి వెళ్ళబోతున్నాం. ఆ జర్నీ కూడా త్వరలోనే వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ట్రావెల్ చేయాలి ఇలాగే అనుకుంటే మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు. అండ్ అలాగే గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.